శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. పోతన భాగవతము సరళగద్యానువాద సహితము. అష్టమ స్కంధం వామన చరిత్ర 3వ భాగం. శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇంకను ఇలా అన్నాడు. సచ్చరిత్ర దేనిని ఇవ్వడం వల్ల సర్వము నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము వందడధిప. అసురేంద్ర, ఆడవారి విషయంలోనూ పెండ్లిండ్లలోనూ ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు, భయపడిన గోవులను బ్రాహ్మణులను ఆదుకునేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల పాపం రాదు. కులమున్ రాజ్యము దేజము నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగల్డే మాన్పనొకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనము పనుపుమా వర్ణిన్వదాన్యోత్తమా అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలతలోచునుండై యశస్వి ఇట్లనియే. వదాన్య శిరోమణి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. ఇతడు తేలికగా పోడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. ఇతనిని ఎవరూ అడ్డగించలేరు. నా మాటలు ఆలకించు. దానము గీనము వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించు. ఈ విధంగా శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కన్నులు మూసి ఆలోచించి బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియర్థంబుగామంబు యశమును వృత్తియు ఎయ్యది ప్రార్థింపనిత్తుననియు అర్ధలోభంబున అర్ధి బొమ్మనుటెట్లు పలికి లేదనుట కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే బలికి బొంకక నిజమున బరుగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహస్థుల ధర్మం కూడా. అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పటం కంటే పాపం లేదు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఆచార్య, పూర్వం రాజులు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. సిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జములపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందుకరంబు క్రిందకుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. ఇతడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది! మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరంపైన, పైటపైన,
పాద పద్మాలపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందేది. అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు క్రిందిది కావడము, నా చెయ్యి పైది కావడము ఎంత అదృష్టము, ఎంత మేలు! ఈ రాజ్యం ఏపాటిది? ఇది శాశ్వతంగా ఉండేది కాదు కదా. ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు. నిరయంబైన నిబద్ధమైన ధరణి, నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో. హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికిన్. ఓ సుధీమణి, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తించినా సరే, భూమండలం అదృశ్యమైనా సరే, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా కులానికి చేటు వాటిల్లినా సరే, నేను ఆడిన మాట తప్పను. జరగవలసింది జరగని, భయం లేదు. అభ్యాగతుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే, ఏమైనా సరే, ఎందుకు పలు మాటలు? నా నాలుకకు మారుమాట రాదు. మేరుబుదల క్రిందైనను బారావారంబులింక బారిన లోలో దారుని రజమైపోయినన్ దారాధ్వము బద్ధమైన దప్పక ఇత్తున్. మేరు పర్వతం తలక్రిందులైన, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం లోపల పొడి అయిపోయినా, మిన్ను విరిగి మీద పడినా సరే తప్పకుండా ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను. ఎన్నడుంబరువేడబోడట ఏకలుండట, కన్నవారన్నదమ్ములునైన లేరట, అన్ని విద్యల మూల గోష్ఠి నిరింగిన ప్రోడగుజ్జట, చేతులొగ్గి వసింపని చిన్ని పాపనిన్ త్రోసి పృచ్చంగ చిత్తమొల్లదు సత్తమా. మహానుభావ, ఈ పొట్టివాడు ఎన్నడూ ఇతరులను అడుగుటలేదట, తోడు లేనివాడట, తల్లిదండ్రులు అన్నదమ్ములు లేరట, అన్ని విద్యల మూలము తెలుసుకున్న నేర్పరియట. ఈ విధంగా నా ముందు చేతులు చాచిన ఈ పసివానిని గెంటివేయడానికి నాకు మనసొప్పడం అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియత సత్యసంధుండును, అర్ధిజన బంధుండును అయిన బలింజూచి శుక్రుండు కోపించి మదీయ శాసనంబు అతిక్రమించితివి గావున శీఘ్రకాలంబున పదభ్రష్టుండవు కమ్మని శాపమిచ్చే. బలియును గురుశాప తప్తుండయు అనృత మార్గంబునకు అభిముఖుండు కాకుండా. అప్పుడు పై విధంగా పలికిన బలిచక్రవర్తి సత్య మార్గం నుండి చెలించలేదు. ఆ మార్గం నుండి అతనిని మార్చడానికి వీలు కాదు. అతని మనస్సు చాలా గట్టిది, అతని కీర్తి నిర్మలమైనది. అతనిపై శుక్రాచార్యుడు కోపగించుకున్నాడు. నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడవైపోతావు అని శాపమిచ్చాడు. గురువు గారి శాపానికి గురి అయి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అతడు అసత్య మార్గాన్ని అవలంబించలేదు. బ్రతుగవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. బాగా బ్రతికిన, పెక్కు కష్టాలకు గురి అయినా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి భర్త సైగను గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మచారి, లేవయ్యా, ఇటు రావయ్యా. నీవు అడిగినది ఇస్తాను, నీ పాదాలు కడుగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి అని నవ్విని బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమం కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదమురత్ననూపురిత నానావేదముంబాదమున్. ఆ పిలుపుని విని బలిచక్రవర్తి తన 2 చేతులతో కడగడానికి అనుకూలంగా వామనుడు తన కుడి పాదాన్ని చాచినాడు. ఆ పాదం యోగులు
దేవతలు కోరుకునే సంపదలు సమకూర్చేది. భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటి మీది కస్తూరి పంకంతో కూడింది. పద్మాల పరిమళం గుబాళించేది. ఆ పాదం వేదాల రాశిని అందెగా అందగించుకున్నది. వామనుడైన విష్ణువు కుడిపాదాన్ని బలిచక్రవర్తి కడిగినాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలును కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది. ఆ చక్రవర్తి వామనుని ఎడమపాదాన్ని కూడా కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు, ఆచమించాడు. దేశము, కాలము మొదలైన వాటిని లెక్కించాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం గ్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారవోచ భువనం ఆశ్చర్యముం పొందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణుస్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. నీరధారబడనీక ఎడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియుగా వ్యునేత్రమట కుశాగ్రంపున నడువ అనేక నేత్రుడయ్యనతడు. ఆ సమయంలో నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడి ఆపివేశాడు. ఆ సంగతి తెలుసుకొని వామనుడు దర్భకొనతో పొడిచాడు. దానివల్ల శుక్రుని కన్ను ఒకటి పోయింది. అంతా అమరారాతికరాక్షతోజ్జిత పవిత్రాంబహకణ శ్రేణికిం కమలాధీశ్వరుడొడ్డె ఖండిత దీవౌక స్వామి జిన్మస్తముం గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచశాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్. అటు తర్వాత ఆటంకం లేకుండా బలిచక్రవర్తి వామనునికి 3 అడుగులు ధారపోశాడు. పవిత్రమైన ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి రాక్షసుల శిరస్సులు ఖండించినది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలచే సేవించబడేది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడు గొనియే బలి వివర్జితధారన్. బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునులకు ఆధారమైనది. రాక్షస స్త్రీలను కన్నీటి ధారల పాలు చేసేది. రాక్షస రాజులను నిరాధారులుగా మార్చేది. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటం కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. ఓ పరీక్షన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులు కళకళలాడాయి. పంచభూతాలు బలి బలి అని పొగిడాయి. మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: భూమిని దానమిచ్చిన వానికి, దానిని ప్రీతితో తీసుకున్న వానికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా స్వర్గలోకంలో 100 ఏండ్లు విహరిస్తారు. అందువల్ల ఏ దానము భూదానానికి సమానం కాదు. భూదానమిచ్చిన నీకు 2 లోకాలలోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది అని పలికి మళ్ళీ ఇట్లా అన్నాడు: నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమివ్వు. సత్యం పెంపొందే విధంగా దీనిని అడిగాను. ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే అని పలికిన వటుని పలుకులకు హర్షనిర్భర చేతస్కుండై వైరోచనుండు: ఈ పొట్టి బ్రహ్మచారి చిట్టిబుద్ధులను పుట్టిన తర్వాత నేర్చుకున్నాడో, పుట్టకముందే నేర్చుకున్నాడో, ఇతని పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి సంతోషంగా భూదానం చేసినాడు. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి ఇంతింతై వటుడింతయై మరుయుదానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై
ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. పై విధంగా దానాన్ని తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగాడు. ఇంతవాడు అంతవాడైనాడు, అంతవాడు మరింతవాడైనాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటే, మేఘమండలం కంటే, వెలుగుల రాశి కంటే పైకి పెరిగాడు. చంద్రుని వరకు, ధ్రువతార వరకు, మహర్లోకం వరకు, ఆ పైన సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయినాడు. ఈ విధంగా విష్ణువు సత్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించినాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, దిక్కుల మధ్య భాగాలు, సముద్రాలు, చరాచరములైన సమస్త ప్రాణులు తానే అయినాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తు ఎదిగినాడు. అన్ని చోట్ల మూల మూలలు, సందు సందులు నిండిపోయినాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమిని, పిక్కలలో పర్వతాలను, మోకాళ్లలో పక్షుల సమూహాన్ని, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్త సముద్రాలను, వక్షంలో నక్షత్ర సమూహాన్ని, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని, సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులను, తలలో స్వర్గలోకాన్ని, తల వెంట్రుకలలో మేఘాలను, ముక్కు పుటాలలో వాయువును, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సులను, నాలుకలో వరుణుని, కనుబొమ్మలలో కార్యాలను, రెప్పలలో రేయింబవళ్లను, పాలభాగంలో కోపాన్ని, క్రింది పెదవిలో లోభాన్ని, స్పర్శలో కామాన్ని, రేతస్సులో జలాన్ని, వీపులో అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలను, నీడలో మరణాన్ని, నవ్వులో మాయా విశేషాలను, రోమాలలో సస్యాలను, నరాలలో నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మను, ప్రాణాలలో దేవర్షి గణాలను, శరీరంలో చరాచర సకల ప్రాణులను ఇమిడించుకున్నాడు. ఆయన మేఘం వలె మ్రోగే పాంచజన్యమనే శంఖంతో, శారంగమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రంతో, కౌముదికి అనే గదా దండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంప పొదులతో ప్రకాశించుతున్నాడు. మకర కుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలతో, కంకణాలతో, కౌస్తుభ మణితో, రత్నాల మొల నూలుతో, పీతాంబరంతో, వైజయంతి మాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడు, నందుడు, జయుడు, విజయుడు మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలు ముసుగుగా ఒప్పుతున్నది. ఒక పాదంబున భూమి గప్పి దివి బేరొంటన్ నిరోధించి, యొండొకటన్మీది జగంబులెల్లదొడి యొండొంటిన్ విలంఘించి, పట్టక బ్రహ్మాండ కటాహముంబగలి వేండ్రంబై, పరుల్గానరాకొకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండొప్పారె విశ్వాకృతిన్. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాల్ని, పైలోకాలను కప్పివేశాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు, చూపులకు అందరాని వాడై శోభించినాడు. స్వస్తి. మన సంస్కృతి, వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ, భారత, భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.